ఓం శ్రీ సాయిరామ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మస్మై శ్రీ గురువే నమః. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. సాయిరామ్. ఆత్మ సంయమ యోగం 6వ అధ్యాయం. నిన్న మనం 15, 16 2 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఏంటి ఆ శ్లోకంలో? యోగం చేసేటప్పుడు అతిగా ఎక్కువగా భోజనం చేయకూడదు, తక్కువగా కూడాను భోజనం చేయకూడదు, అంటే ఉపవాసాలు ఉండకూడదు, ఖాళీ కడుపుతో మనం యోగం చేయలేము. నీ శరీరానికి ఎంత పోషణ అవసరమో అంతవరకు నువ్వు ఈ భోజనం చేయాలి. ఆ తర్వాత నిద్రావస్థ కూడాను ఎక్కువగా నిద్రపోకూడదు, జాగాలు చేయకూడదు. సమానం ఉంటూ భగవన్నామస్మరణతో భగవంతుని స్మరించుకుంటూ ఉంటే అది భగవంతునితో కనెక్ట్ అవుతుంది అనేసి లాస్ట్ శ్లోకంలో ఆయన మనకు వివరించారు. అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో ఆయన ఏటి వివరిస్తున్నారు మనం ఒకసారి తెలుసుకుందాం. ఇది ఏంటంటే 16వ శ్లోకం. 16 అయిపోయింది, 15, 16 అయిపోయింది. 17, 18 అంటే 2 శ్లోకాలు. 17వ శ్లోకంలో ఏడు చెప్తున్నాడు మనం ఒకసారి విందాం. ఇంకా ఎక్కువగా టైం లేకుండా చక్కగాను అదే టైంలో ఓన్లీ శ్లోకం దాని తాలూకు అర్థం అది చెప్తూ నేను ముందుకు నడిపిస్తాను. అయితే 17వ శ్లోకంలో యుక్తాహార విహారస్య, చూడండి, యుక్తాహార విహారస్య, ఆ ఒక్క వర్డ్ చాలు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, యుక్త చేష్టస్య కర్మసు. నేను ఈ శ్లోకం చదివేసరికే మీకు అర్థమైపోవాలి. ఏంటంటున్నాడు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. తర్వాత ఏంటంటున్నాడు? యుక్త స్వప్నానబోధస్య యోగో భవతి దుఃఖ. అంటే ఆహార విహారాలందు, నెక్స్ట్ మీరు చేస్తున్న కర్మల యందును, ఆ తర్వాత మీరు స్వప్నాదుల యందును చక్కగా మీరు నడిపిస్తూ మీరు ధ్యానయోగం చేసినట్టయితే మీలో ఉన్న దుఃఖానికి మీ సంసార అంటే శాంతిని ప్రశాంతతని ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళగలం అన్న భావనలో ఈ శ్లోకం మనకు అందించారు. యుక్తాహార విహారస్య. ఏంటి యుక్తాహార అంటున్నాడు, విహారస్య అంటున్నాడు? యుక్తాహార అంటే అన్నపానాదులు, అంటే మన శరీరానికి ఏంటి కావాలి అన్నది అది. మన శరీరానికి అన్నం ఒక ఆహారం, అంటే ఒక అన్నమే కాదు, అంటే దానికి పానీయాలు అవి కూడాను మన శరీరానికి అవసరమే. ఆ యుక్తాహార అన్నపానాదాలు మన ఎలాగ మనం అవి తీసుకోవాలి అంటే మన జీవన విధానాలను బట్టి మనం జీవిస్తున్నాం, దాన్ని బట్టి మనం చేయించుకోవాలి. మనం కష్టపడ్డాం అనుకో, దానికి కొద్దిగా ఆహారం, దానికి తగిన ఆహారం తీసుకోవాలి. అలాగే కష్టపడకుండా మామూలుగా కూర్చుంటూ
కర్మలు మనం చేసినట్టయితే కొన్ని కర్మలు కూర్చొని చేస్తుంటారు, కొన్ని కర్మలు కష్టపడుతుంటారు, కొన్ని కర్మలు ఎన్నో విధాలు ఉంటాయి. దాని అనుసారం నువ్వు ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే విహారాలు అంటే మీకు ఎక్కడ మీకు అవసరం ఉంటే అక్కడికే మీరు వెళ్ళాలి, అంతకన్నా ఎక్కువగా వెళ్ళకూడదు. అనవసరమైన జాగాల దగ్గర మీరు ప్రయాణించినట్టయితే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఏదైనా అవసరం ఉన్నదనుకోండి, అవసరం ఉంటేనే మీరు అక్కడికి వెళ్ళి విహారాలు అవి చేస్తూ మళ్ళీ మామూలుగా రావాలి. అంటే మీకు శరీరానికి, మీ బుద్ధికి, మీ జ్ఞానానికి, అంటే మీ జీవన విధానానికి తగినట్టు మీరు ప్రవర్తించుకున్నట్టయితే, మీ జీవన విధానాన్ని మీ మైండ్లో పెట్టుకుంటూ మీరు యుక్తాహార విహారస్య అంటే మీరు చక్కగా భోజనం చేసినప్పుడు కూడాను మీకు మీ శరీరానికి ఎంత అవసరమో అంత భుజిస్తూ, అంటే ఆ శరీరాన్ని బట్టి కష్టపడిన కర్మలు మీరు చేసినట్టయితే దానికి కొద్దిగా ఎక్కువగా తీసుకుంటారు, అంటే దానికి తగిన ఆహారాన్ని తీసుకుంటారు. అలా అన్నమాట. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య అన్నాడు. అంటే యుక్త చేష్టస్య అంటే కర్మలు ఎలా చేస్తారు, మీ కర్మలు అతి మంచిగా ఉండాలి. కర్మలు చేస్తున్నప్పుడు అది ఎలాంటి కర్మలు చేయాలో చెప్తున్నాడు. అయితే ఈ అన్నపాదాదులు ఎలా ఉండాలి, న్యాయ మార్గముగా, శాస్త్రానికి అనుకూలంగా, సాత్విక ఆహారాన్ని భుజిస్తూ, ఇంకా ఆహారాల్లో కొన్ని చాలా రకాలు ఉన్నాయి. ఈ ఆహారాలు కొన్ని ఆహారాలు తీసుకుంటే దాన్ని రజోగుణము తమో గుణాన్ని మీకు ఎక్కువ చేస్తాయి. ఏవైతే రజోగుణం తమో గుణాలని ప్రేరేపిస్తాయో ఆ ఆహారాలని మనం విడిచిపెట్టి సాత్విక ఆహారం తీసుకున్నట్టయితే మీకు శరీరానికి చక్కగా ఉంటుంది. ఆ తర్వాత సాత్వికంగా భగవన్నాస్మరణ చేయడానికి దానికి వీలుగా ఉంటుంది. అంటే ఇది యోగ సాధనకు సహాయంగా ఉంటుంది. మీరు యోగ సాధన గురించి భగవంతుడు చెప్తున్నాడు. యోగ సాధనకి ఏంటి కావాలి, ఎలా నువ్వు ఉండాలి, ఎలా ఉంటే నువ్వు యోగ సాధన చేయగలవు అన్న ఉద్దేశంతో ఆయన అది మనకు చెప్తున్నాడు అన్నమాట. అంటే ఎక్కువగా రుచిగా ఉన్నదని ఎక్కువగా మనం తినచో అది మళ్ళీ మనకి వేరే విధంగా మన శరీరం ప్రవర్తిస్తుంటుంది, మన మైండ్ కూడాను అలాగే ప్రవర్తిస్తుంది. దానికి తగినట్టు మన ఆహార విహారాలను తీసుకుంటూ భగవద్నామస్మరణం చేయించితే ఆహార విహారం వల్ల ఏంటి మనకి శరీరేంద్రియాలు, శరీరంలో ఉన్న ఇంద్రియాలు, మనస్సు చక్కగా మనకు పనిచేయాలి, మన ఆధీనంలో రావాలి. అంటే మనం చెప్పినట్టు వినాలి అంటే ఇవి మనకు అవసరం. ఆహార విహారాలు మనకు తగినట్టు మన కర్మలు ఎలా అయితే చేస్తున్నామో ఆ కర్మ అనుసారంగాను మనం ఆహారం తీసుకుంటూ ముందుకు నడుపుతాం. యుక్త చేష్టస్య కర్మస్య అన్నాడు. అంటే యుక్త చేష్టస్య ఏంటి, ఈ కర్మాచరణ ఎలా ఉండాలి, శాస్త్రయుక్తంగా ఉండాలి. శాస్త్రాల్లో ఎలా చెప్పారో ఆ విధంగా మీరు కర్మలు చేస్తూ ఉండాలి. అంటే వర్ణాశ్రమంలో మీరు ఉన్నారే అనుకోండి, ఆ ధర్మాలను బట్టి వాళ్ళు ఎలా చెప్తే ఆ విధంగా మీరు కర్మలు చేస్తూ ఉండాలి. శాస్త్రోక్తంగా మీరు కర్తవ్య కర్మలు చేసినట్టయితే అది ఆ యోగ్యంలో మీరు చక్కగా ఉండగలరు. ఎలాంటి కర్మలు అంటే మంచి కర్మలు చేయాలి. మంచి కర్మలు చేస్తే అంటే మీ జీవనానికి ఏదైతే ఉపయోగమో, అంటే జీవనోపాధి కూడాను మీకు అవసరమే. జీవనోపాధి ఏంటి, మీ శరీరం పోషించుకోవడానికి. అంటే మీ శరీరంలో ఏదైతే మీకు శరీరానికి కావాలో
వాటికి తగినట్టుగా మీరు కర్మలు చేస్తూ ఉండాలి. మీ శరీరానికి ఏంటి కావాలి? ఆహారం కావాలి. ఆ విధంగా మీరు చక్కగా కర్మలు చేయాలి. ఎలాంటి శాస్త్రయుక్తంగా ఉన్న కర్మలు చేస్తూ ఉండాలి. మీకు శాస్త్రయుక్తంగా అంటే భగవంతుడు ఏ వర్ణం వాళ్ళకి ఏ వర్ణానికి తగినట్టు ఆ వర్ణం తాలూకా కర్మలు అంటే పనులు ఇచ్చాడు. ఆ విధంగా చేస్తూ దేని గురించి? మీ పొట్ట పోషణ. మీ పొట్ట పోషణకి ఏది కావాలో ఆ విధంగా కర్మలు చేస్తూ మీరు మంచి కర్మలు చేస్తూ కర్మలన్నీ అంటే మంచి కర్మలు చేస్తూ ఇంకా చెడు అన్న భావన రాకూడదు. మంచి కర్మలు అంటే ఏంటి మీరు మంచి కర్మలు చేస్తారు? శాస్త్రయుక్తంగా ఎలా అయితే చేస్తున్నారో ఆ విధంగా మీరు తెల్లవారు 4 గంటలకు లెగడం, ఆ తర్వాత భగవన్నామస్మరణ చేయడం, భగవన్నామస్మరణతో ఆ తర్వాత మీరు ఏదైతే మీరు మీ డ్యూటీ ఉందో ఆ విధంగా మీరు మంచిగా డ్యూటీ చేస్తూ అంటే ఆ పనికి తగినట్టు దానికి తగినట్టు మీరు ఆ కర్మలు మంచిగా చేస్తూ మీ పొట్ట పోషణకై అది ఏదైతే మీరు కర్మలు చేస్తున్నారో అంతకన్నా ఎక్కువ లేకుండా మీకు ఎంత అవసరమో అంతే అది చేస్తూ భగవన్నామ స్మరణలో మీరు ఉండాలి. అది ధ్యాన యోగ సాధనకు మీకు అవసరమై ఉండాలి. మీరు ఏదైతే ధ్యాన యోగం చేస్తారో ఆ ధ్యాన యోగానికి ఏంటి కావాలి? మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలి. మీ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మీరు ధ్యానం చేయగలరు. శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మీకు ఈ ఆహార విహారాలు అన్నీ సమముగా ఉంటూ మీరు చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇంకేంటన్నాడు దీంట్లో ఈ శ్లోకంలో యుక్తాహార విహారస యుక్త చేష్టస్య అంటే ఆ యోగ్యానికి తగినట్టు మీ కర్మాచరణములు మీకు ఏదైతే ఉన్నదో భగవంతుడు ఏదైతే మీకు చేయమన్నాడో అది చేస్తూ అలాగనే మీరు మంచి కర్మలతో మీరు ప్రవర్తిస్తూ అవి కాక చేస్తస్య కర్మసు అంటే మీ కర్మసులు యుక్త చేస్తస్య అనేసి అన్నాడు. అంటే దానికి తగినట్టుగా మీరు అవి చేస్తూ ఆ తర్వాత ఏంటన్నాడు? యుక్త స్వప్నావబోధస్య అన్నాడు. ఏంటిది? మీకు ఆహార విహారాల గురించి చెప్పాను. అంటే ఆహారం ఎలాంటివి తీసుకోవాలి? సాత్వికంగా తీసుకోవాలి. ఆ తర్వాత ఏ ఆహారం తీసుకుంటే సాత్వికంగా ఉంటారో ఆ ఆహారం తీసుకోవాలి. ఇంకొక ఆహారం తీసుకుంటే దాంట్లో రజోగుణం తమోగుణం ఉండి మిమ్మల్ని వేరే విధంగా చేస్తుంది. దానికి మళ్ళీ భోగాల గురించి పరిగెట్టిస్తుంది. మళ్ళీ భోగాలు ఉన్నట్టయితే మీరు యోగానికి ఇంకా మీకు రాలేరు. ఆ తర్వాత యుక్త చేస్తస్య అన్నాడు. అంటే మంచి భావనతో మంచి పనులు చేస్తూ అవి ఎలా ఉండాలి? మీరు చేస్తున్నప్పుడు అంటే మీ భావన ఎలా ఉండాలి? ఎవరి మీద భారం పట్టకూడదు, ఎవరిని నొప్పించకూడదు. మీరు ఎవరి మీద భారం అవ్వకూడదు. మీ తాలూకా ఏదైతే మీది ఉందో మీ మట్టుకు మీరు దాన్ని సంపాదించుకోవాలి. ఈరోజు మనం ఆహారం సంపాదించాలి అంటే ఆ ఆహారాన్ని మీ మట్టుకు మీరే సంపాదించాలి. ఇంకొకరు సంపాదించింది మనం తీసుకొచ్చి దాన్ని తినకూడదు. అలాగే పక్షులు జంతువులు ఇవన్నీ మీరు ఒకసారి చూసినట్టయితే వాటి ఆహారం గురించి అవి వెళ్తూ ఉంటాయి, అవి సంపాదించి అవే తింటాయి. అలాగ మీరు ప్రవర్తించాలి అన్నమాట. యుక్త స్వప్నం అంటే మీరు పడుకున్నప్పుడు ఎలా పడుకోవాలి?
అక్కడ ఏంటన్నాడు? యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖం లేకుండా ఉండాలంటే మీరు పడుకున్నప్పుడు కూడాను మంచి భావనలతో మీరు పడుకునే ముందు భగవన్నామస్మరణ చేస్తూ భగవంతుడు నేను ఈరోజు ఈ కర్మ చేశాను, నువ్వు ఇచ్చే కర్మలు నేను సక్రమంగా చేసి నేను నా తాలూకా శరీరాన్ని ఒక్కడి పడుకుని పెడుతున్నాను అంటే రాత్రులు తప్పదు. అది ఎలాంటి జాములు ఉన్నాయి, రాత్రి కూడా ఎన్ని విధాలుగా విభజించాడు. 1వ జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము. అంటే మనం ఉదయం పడుకుండే ముందు అంటే రాత్రి పడుకుండే ముందు మొదటి జాములోనే పడుకోవాలి. అది అంటే వేగం పడుకొని లెగడం మాత్రం మనం తెల్లవారు 3:30, 4 ఆ టైం కల్లా లెగిసిపోతూ కాలకృత్యాలు తీసుకుంటూ వెంటనే భగవన్నామస్మరణలో మనం కూర్చున్నట్టయితే మన శరీరానికి ఆరోగ్యం ఉంటుంది. ఆ తర్వాత మైండ్ కూడాను చాలా చక్కగా పనిచేస్తుంది. అది యుక్త స్వప్న బోధములు. అది అంటే మీరు పడుకునే స్థితి 6 గంటల కన్నా ఎక్కువగా పడుకోకూడదు. అంటే శరీరానికి ఎంత నిద్ర అవసరమో అంతే పడుకోవాలి. మిగిలినంతలో కర్మల గురించే దాన్ని ఉపయోగించుకోవాలి. ఏంటి ఆ కర్మలు అంటే వర్ణాశ్రమంలో ఉన్నారనుకోండి అంటే గురువుని పూజలు. అలాగే మీరు సంసార సాగరంలో ఉన్నారు. ఈ సంసారంలో ఏంటి కావాలి? మీ తల్లిదండ్రులను సేవించాలి, గురువులను సేవించాలి, ఆ తర్వాత పెద్దవాళ్ళని గౌరవంగా చూడాలి. ఆ తర్వాత ఎవరికి ఎలా చెప్పాలో ఆ విధంగా వాళ్ళకి చెప్తూ జ్ఞానోదయం కలిగినట్టు మీరు చేస్తూ ఉండాలి. అది కాదు నాన్న, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అన్ని భావనతో అంతా చక్కగా చేసినట్టయితే కర్మలు చాలా చక్కగా ఉంటాయి. అలాగే నిద్ర కూడాను అది కరెక్ట్గా ఆ టైంలో పడుకుంటూ వేగంగా లెగాలి. ఆ విధంగా చేసినట్టయితే మీ కర్మాచరణలు బాగుంటాయి, మీ స్వభావం బాగుంటుంది, మీ అభిరుచి కూడా మొత్తంగాను బాగుంటుంది. అప్పుడు భగవంతుణ్ణి జ్ఞానించడానికి మీకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ఎందుకు అభ్యంతరాలు ఉండవు అంటే మీరు ఈ విధంగా ఉండొచ్చో మీరు భోగాల గురించి ఇంకా ఆలోచించరు. ఎందుకు అంటే ఇది చాలు, నాకు భగవంతుడు తప్ప ఇంకొకటి లేదు, మహా ఆనందం ఉంది, ఆ ఆనందాన్నే నేను పొందగలను, ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు అన్న భావంతో ఎక్కువగాను ఆ రీతిగానే ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటున్నాడు? యోగో భవతి దుఃఖ అంటే దుఃఖం లేకుండా ఈ యోగానికి దుఃఖం లేకుండా ఎలా అవుతుంది? మీరు ఈ యోగంలో ఉన్నారు, అది దుఃఖం లేకుండా ఎలా ఉంటారంటే ఎప్పుడైతే ఈ యోగ స్థితిలో ఉన్నారో భగవన్నామస్మరణతో మీరు పూజ చేస్తున్నారో, భగవన్నామంతో మీరు ఎప్పుడైతే మీరు ఉంటున్నారో అప్పుడు ఇంకేం అవసరం లేదు, మీకు మహా ఆనందాన్ని కొడుతుంది. మీ భోగాల గురించి కూడా మీకు ఏ వస్తువుల మీద నాకు కావాలి అన్న భావన మీకు ఇంకా రాదు. ఎందుకంటే మీకు తగిన ఆనందం ఇందులో దొరికిపోతుంది. అంటే భగవన్నామస్మరణలో మహా ఆనందాన్ని పొందుతున్నారు. పొందినప్పుడు ఇంకో వస్తువుల మీద ఇంకో దాని మీద అది తిందాము, ఇది చేద్దాము, ఇది కొనుక్కుందాము, ఇది ఇంట్లో అన్న భావనతో మీరు ఇంకా అంటే సంసార సాగరంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలి అని భగవంతుడికి అన్నీ చక్కగా ఉంటాడు. దీంట్లో ఎప్పుడైతే ఇలా ఉంటారో మీకు ఎటువంటి దుఃఖం కూడా ఉండదు. ఇంకా దుఃఖం ఉండదు అంటే దుఃఖానికి దగ్గరికి రానివారు. మరణం అన్నది ప్రతి ఒక్కరికి దుఃఖమే. అమ్మో చనిపోతాను అంటే భగవన్నామస్మరణలో ఎప్పుడైతే ఉన్నారో భగవంతుడు మీరు ఎప్పుడైతే మీరు ఐక్యమయ్యారో, ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు మీకు ఇవి ఎటువంటివి కూడా మైండ్లోకి రావు. మహా ఆనందంగా ఉంటారు. భోగాల గురించి పరిగెట్టరు. నాకు ఇది కావాలి అది కావాలి అని కూడా ఉండదు. దుఃఖం కూడా మీకు ఉండదు.
ఎందుకు అంటే భవనాంశంలో భగవంతుని మీరు చూస్తున్నారు, ఆ ఆనందంలో ఉన్నారు. ఆ ఆనందం కన్నా ఇంకొక ఆనందం అవసరం లేదు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ శ్లోకం మరొకసారి, యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అన్న భావనతో ఈ శ్లోకం మనకి 17వ శ్లోకం భగవంతుడు మనకు అందించాడు. 18వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో ఒకసారి మనం వినుకుందాం. యదా వినయతం చిత్తం, యదా యదా అంటే ఎప్పుడు, యదా వినయతం వినయంగా ఉన్నావు, వినయంగా ఉండాలి అంటే చక్కగా నిగ్రహించి ఉండాలి. నియతం చిత్తం, చిత్తం అంటే ఏంటి, మంచి భావనలతో మీరు ఉన్నప్పుడే దాన్నే చిత్తం అంటారు. మంచి భావనలతో ఉంటారు. చిత్తం యదా వినయతం చిత్తం ఆత్మన్యే అవితిష్టతే. ఆత్మన్యం, ఆత్మ అంటే పరమాత్మయందే అవితిష్టతే, ఎప్పుడు ఆ పరమాత్మయందే మీరు మీ తాలూకా ఆలోచన ఉంటుందన్నమాట. అవితిష్టతే, ఎప్పుడు పరమాత్మయందే మీరు ఆలోచనతో ఉంటారు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఫస్ట్ వాక్యం ఏంటి, యదా వినయతం చిత్తం ఆత్మన్యే అవితిష్టతే, ఆయన తాలూకా ఆలోచనలతో ఉంటారు. నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. ఉచ్యతే అంటే ఇలా చెప్పబడుతుంది. ఏంటి, అలాంటి పురుషుడు నిస్పృహ అంటే వాంఛలు ఎటువంటివి కూడా దగ్గరకు రాకూడదు, ఎటువంటి వాంఛ ఉండదు. ఎందుకు, మీరు ఆత్మన్యే అవితిష్టతే అంటే మీ ఆత్మ, మీ మనస్సు, మీ ఇది పూర్తిగా భగవంతుని మీద లగ్నం చేసినప్పుడు, అవితిష్టతే భగవంతుని మీద లగ్నం చేసినప్పుడు మీరు ఈ వాంఛలకి మీరు పరిగెట్టరు. నిస్పృహ సర్వకామేభ్యో అంటే సర్వకామేభ్యో అంటే అన్ని భోగాల గురించి ఇంకా పరిగెట్టడం అన్నది కూడా ఉండదు. సర్వకామేభ్యో యుక్త, అతను ఎలా ఉంటాడు, యుక్తుడై యోగుడై ఉంటాడు. అతడు అర్హుడు అంటే చిత్తమును పూర్తిగా, అంతే. ఈ చిత్తము అంటే ఏంటి, చిత్తం అన్న పదం ఏంటి, చక్కగా పరమాత్మయందే స్థిరంగా ఉన్నవాడిని చిత్తం అంటారు. అంటే ఆ మనసు పరమాత్ముడి మీద లగ్నమై ఉండాలి, అది చిత్తం. వినయితం అన్నాడు అంటే మీ వినయం బాగుగా నిగ్రహించి ఆ భగవంతుని చిత్తం మీద మీరు చేసినట్టయితే ఆత్మని అవితిష్టతే స్థిరముగా ఉండును. అవితిష్టతే అంటే ఆ భగవంతుని మీద స్థిరముగా ఉండును. అంటే పరమాత్మ తప్ప మరి ఏ ఇతర వస్తువుల యొక్క మీ తాలూకా మనసు ఒక్క పరమాత్మదే లగ్నమై ఉంటుంది. అలాగా ఉన్నప్పుడు పరమానంద స్వరూపుడు పరమశాంతి పరమాత్మ అందే ధ్యానం ఉంచుకుంటూ ఉండొచ్చో మీకు ఏంటంటున్నాడు, అది యోగయుక్తుడై ఉంటాడు. చిత్తమును పూర్తిగా వశమునంచుకొని పరమాత్మ యందే స్థిరముగా, ఎప్పుడైతే పరమాత్మ యందే నిశ్చయంగా ఉన్న పురుషుడు అతను ఎలాగుంటాడట, సర్వ భోగాల యందు దూరంగా ఉంటాడు. అతనికి వాంఛలు అన్నది ఇంకో ఉండదు. అప్పుడు అతను యోగానికి అర్హుడుగా ఉంటాడు. యోగానికి అర్హుడుగా ఉంటూ యోగం అంటే ఆ భగవంతుడే మనసుని లగ్నం చేస్తూ, చిత్తం అంటే భగవంతుని మీద లగ్నం చేస్తూ ఆ భగవంతుడినే ప్రార్థిస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఆనందంగా ఉంటాడు, ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు, పరమ శాంతితో ఉంటాడు. అది ఇక్కడ చెప్తుంది.
యదా వినయతం చిత్తం ఆత్మన్యేన వితిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో సమస్త భోగాల నుండి కామేభ్యో అంటే మీరు ఏదైతే భోగాల గురించి పరిగెడుతున్నారో ఆ భోగాల నుండి దూరంగా ఉంటారు. అది ఇంకా మైండ్లోకి రావన్నమాట. ఆ మైండ్లోకి మీకు ఏంటంటే ఒక్క భగవంతుడే కనబడతాడు. ఆయన రూపమే మీకు కనబడుతుంది. ఆయన నవ్వుతూ ఉంటూ అతనితో మాట్లాడుతూ ఉంటారు. అది మహా ఆనందాన్ని పొందుతారు. అందు గురించి వీళ్ళ గురించి ఇంకా ఆలోచించరు, ఎవరి గురించి ఆలోచించరు. అప్పుడు అది చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు 2 శ్లోకాలు నేను చెప్పాను. ఏంటి 17, 18. అది మీరు ఒకసారి నెమరు వేసుకుంటూ దాన్ని ముందుకు సాగిస్తారు. సాయిరామ్.